తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆయన ఒకరోజు నన్ను వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు మధురైకి. అప్పుడే నేను కరెక్ట్గా హేమమాలిని గారితో ఆవిడ నూపూర్ సీరియల్కి డాన్స్ చేసి అది పెద్ద హిట్ అవ్వడంతో ఆవిడ నన్ను మీరు నాతో శివుడిగా చేస్తారా మూర్తి అని అడగడం, నేను ఒప్పుకోవటం. ఇంకో పక్క నా దగ్గర నేర్చుకున్న మీనాక్షి శేషాద్రి నన్ను డాన్స్లో అన్న మన ఇద్దరం ప్రోగ్రామ్స్ చేద్దామని మే ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేయడం అని మొదటేపటికి ఈ షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుందని నేను ఏం చేయాలో తెలియని పక్షంలో మా నాన్నగారు ఆయన విజ్డమ్ ఎంత మంచిదో చూడండి. ఆయన అన్నారు, ఒరే నాయన నువ్వు మీ ఉద్యోగం రిజైన్ చేసే అన్నారు. ఇదేంటి నాన్న అన్న. అలా కాదురా నాయన, నేను 53 ఏళ్ళు నేను చదువుకుంది 4వ క్లాస్ వరకే. నన్ను కాపాడింది ఈ పరిశ్రమ గొంతుతో. అవును, నేను ఇంకా పాడుతున్నాను, ఇంకానే పాడతా పిలిస్తే. కానీ నువ్వు భగవంతుడి దయవల్ల నీకు ఇంత కళ అబ్బింది కూచిపూడి, ఆ వెంపటి గారి ధర్మం అని నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. ఏమిటి మనకున్న దాంతో మనం సంతోషంగా ఉందాం. మనకి పోర్ష్ కార్లును ఆడి కార్లు ఉంటేనే మనం కళాకారులం కాదు. కళాకారులు అన్న వాళ్ళు నిజమైన కళని వాళ్ళు 10 మందికి పంచిపెట్టే విధంలో నువ్వు మంచి కళను నేర్చుకున్నావు. అది ఏదో సరదాగా పాడగలవు, దాన్ని పెట్టుకుని చక్కగా నీ డాన్స్ నువ్వు ఇది చేసుకో నాయన. నువ్వు బయటకు వచ్చే నువ్వు మరీ తెల్లవారుజామున 3ంటికి లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, రాత్రి 12ంటికి వచ్చి మళ్ళీ 3ంటికి వెళ్ళడం, ఇలాంటివి వద్దురా నాయన అని చెప్పారు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇది నాన్నగారి యొక్క ఆ విజ్డమ్. ఆయన ఎంత కాన్ఫిడెన్స్ నా మీద ఉంటే ఆ మాట అని ఉంటారు. అప్పటికి నాకు కలైమామణి లేదు, ఏమీ లేదు. ఎంత కాన్ఫిడెన్స్ మీ డెడికేషన్కి. నిజంగా ఆయన కరెక్ట్గా గుర్తించి తండ్రిగా మిమ్మల్ని, తండ్రి మనకి మార్గం చూపిస్తారు గురువులాగా అని అంటారు కదా. అంతే. అప్పటికి ఆయన ఆ ప్రోగ్రాంలో మేబీ 1 or 2 నేను ఫుల్ సోలో చేస్తే వెంపటి గారి నటువాంగలో అరంగేట్రం లాగా మాకున్న ఎకనామికల్ స్టేటస్లో మేము ఫుల్ సోలో చేస్తామని ఒక చోటు చేస్తే వెంపటి గారు అందరూ వచ్చి సంగీతరావు గారు వాయించారు, ఈ నటువాంగం చేశారు, నేను చేశాను. అది ఆయన చూశారు. ఆ తర్వాత మేబీ 1 or 2 ప్రోగ్రాములు ఎప్పుడున్నా వస్తే అలా సీట్ ఎండ్లో కూర్చుని ఒక్క ఐటమ్ ఏదో చూస్తారు, ఆ టైపు. అంతేందుకు ఆయన బిజీగా ఉండేవారు ఆయన స్కెడ్యూల్స్తో. కానీ అది ఆయనకి అంత కాన్ఫిడెన్స్ నా మీద, అది పెద్ద విషయం. అమ్మగారు ఎలా ఉండేవారు నాన్నగారి పాటలు వింటూ? మా అమ్మగారు చాలా గర్వించేది. నాన్నగారు ఎంత సాధించారు, ఆయన సతీమణి అని చెప్పి. కానీ ఈయన అంత సింపుల్ అయితే ఆవిడ అంతకన్నా సింపుల్ మా అమ్మగారు. ఆవిడ అసలు ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఆవిడ ఏ రోజు కోరుకోలే. నేను మాధవపతి గారికి పెళ్ళాం, నాకు ఇది అన్నది మా అమ్మగారికి అలవాట్లేదు. మా ఇంటికి ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చేవారు. మా నాన్నగారితో పేకాడడానికి సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజబాబు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, ఇలాగా ఎంతోమంది వస్తూ ఉండేవారు. అందరికీ మా అమ్మ అంత ప్రేమతో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం అన్నీ చేసేది. ఆ తర్వాత నా డ్యాన్స్ పరంగా చంద్రకళ, శ్రీప్రియ, సీతాపార్థిబన్, ఇంద్రజ, దేవరు, ఇలాగ వీళ్ళందరూ చాలామంది నా దగ్గర, జయలలిత, ఈశ్వరీరావు, వీళ్ళందరూ నా దగ్గర వచ్చి డాన్స్ నేర్చుకునేవారు. వాళ్ళందరికీ కూడా చంద్రకళ అయితే పొద్దున్న వచ్చి, అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది, నాకు టైం లేదు ఇంటో తినడానికి, వీళ్ళందరూ లేట్గా వస్తారు, నేను తొందరగా వచ్చాను, నాకు ఆకలిస్తుంది అమ్మ అంటే, అమ్మ చంద్రకళ అన్నం మటుకు పడేసాను, పప్పు ఉంది, ఇంకా నేను కూర అవి చేయాలి, నీకు ఆవకాయ కల్పించానని ఆవకాయ కల్పించేస్తుంది మా అమ్మ. అమ్మ అమృతం అమ్మ అని తింటుంది. ఇలాగా ఆ తల్లి వాత్సల్యం అనేది మా అమ్మ వీళ్ళు వాళ్ళని కాదు అందరికీ చూపించేది. మీనాక్షి శేషాద్రి ఇక్కడ స్టార్ హోటల్లో ఉంటున్నా కూడా పొద్దున్న 6:30కి నా దగ్గరికి వచ్చేది డాన్స్ ప్రాక్టీస్కి. అయిపోయిన తర్వాత స్టార్ హోటల్లో వెళ్ళి టిఫిన్ తిందో, అమ్మ ఏం చేసావమ్మా అని, అమ్మ ఇక దోశలు చేశానమ్మా అని, అయితే నేను తినేస్తున్నాను ఇక్కడ అన్నయ్యతో పాటు అని ఇద్దరం కూర్చొని తినేసి అప్పుడు తను వెళ్ళి మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేది. ఇలాగా ఆవిడ వాత్సల్యానికి అసలు అంతు లేదు. ఇంటికి ఎవరు వచ్చినా మా నాన్నగారు మా అమ్మగారు ఒకటే మాకు నేర్పించింది జీవితంలో, ఎవరింటికి వచ్చినా శత్రువు వచ్చినా కూడా మన వంతు సాయం మనం చేద్దాం, ఏముందో ఇంటో పెడదాం అది అన్నది. ఆ రోజుల్లో గొప్పగా బతికి చితికి కష్టాల్లో ఉన్న కొంతమంది కళాకారులు కూడా మా నాన్నని వెతుక్కుని వచ్చేవారు. అన్నయ్య ఇలా మేము కష్టాల్లో ఉన్నామంటే మా నాన్నగారు ఉన్న పరిస్థితులు ఆయన చూసుకుని, అయ్యి అమ్మ ప్రభావతి ఇదిగో ఈ మూట బియ్యం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు పాప కష్టాల్లో ఉన్నారు, నీ చీరలు ఏమున్నాయి చూడు, 4 చీరలు ఇద్దు కానీ, ఇదిగో నావి 2 లుంగీలు షర్టు వాళ్ళ ఆయనకి, అలా ఇచ్చిన రోజులు నేను కళ్ళారా చూశాను నేను. అంటే మాకేదో ఎక్కువ ఉందని కాదు, అంటే ఆ కళాకారులు అలా బతికిన వాళ్ళు ఈరోజు ఇంత కష్టాల్లో ఉన్నారే, మనం ఏదో చెయ్యాలి అన్న చాలా చెప్తుంటే ఎక్కడ పోయారో వీళ్ళందరూ అనిపిస్తుంది. అంటే ఇటువంటి జీవితం
ఎంత మారిపోయింది కదా సార్ జీవితం. అసలు గిరిజ ఉంటే సినిమా హిట్ రేలంగి గారితో. కానీ వాళ్ళు దాచుకోలేదా సార్ ఆ టైంలో? అంటే అదే దాచుకోవడం సావిత్రి గారు ఇవన్నీ మనకు తెలిసినవి కదండి, మనం ఎన్నో స్టోరీస్ విన్నాం కదా. అంటే అదే అనిపిస్తుంది, అంత వైభవంగా అంత వెలుగు వెలిగిన వారు ఎందుకు కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సిన ఒక వాళ్ళని వాళ్ళు చూసుకోలేదా అనిపిస్తుంది. ఇలా చాలామంది, హర్నాథ్ గారు అయితే చాలా విన్నాను. తాగి ఇంటికి వచ్చి అన్నయ్య నాకు కొంచెం డబ్బులు బాగానేవారు. ఏ హీరో అంటే ఆ రోజుల్లో హర్నాథ్ నాకు బాగా గుర్తు. మా ఇంటికి వచ్చాడు, గుమ్మని స్మెల్, పాన్, ఇది జరదా. ఈ ఇంట్లో ఎవరు తెలుసా ఉన్నారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఈ ఇల్లు ఓనర్ ఎవరు తెలుసా? పింగళ నాగేంద్రరావు గారు. ఈ ఇంటి ఓనర్ ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన. ఇంకా ఆయనకి ఎవరు లేరని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాకు మా ఇంటి ముందు వాకింగ్ వెళ్తుండేవారు, మంచి షూ వేసుకుని స్టిక్ పెట్టుకుని, ఎరా రే డింబకాయ అనేవారు నన్ను. ఆయన పలకరించి వెళ్తూ ఉండేవారు. ఆయనగా రాసిందంతా. ఇది గోఖలే గారి ఇల్లు, మా ఎదురిల్లు. ఇలా ఆయన ఘంటసాల గారికి అమ్మారు ఈ ఇల్లు. ఘంటసాల గారు వచ్చి ఒకసారి మా నాన్నగారు చెప్పారు, ఏమిటో బ్రదర్, సత్యం బ్రదర్, ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, ఇలా 2-3 ఇల్లు పెట్టుకుంటే ఈ ట్యాక్సులు ఇవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి, అందుకని నేను అమ్మేస్తున్నానంటే ఈ ఫ్రెండ్ వీళ్ళ నాన్నగారు కొన్నారు, సూర్యనారాయణ గారు, నా క్లాస్మేట్ వీడు శ్రీనివాస్, వాళ్ళు కొన్నారు. కానీ మొదట వాళ్ళ వారిది అంటే ఫస్ట్ పింగళ గారిది ఇల్లు, నడయాడిన నేల ఇది. ఇక్కడ ఇదే వీళ్ళు ఏం పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏం చేయలే, వీళ్ళు పెద్దగా ఏం చేయలే, కొన్ని ఊరికి ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టారు కానీ ఇలాగే ఉండేది. ఇందులో కింద అద్దెకి ఎవరు ఉండేవారు? సువర్ణ హీరోయిన్, సుచిత్ర గుర్తుందా మీకు? మరో చరిత్రలో బ్యాంకి పాప అని వస్తుంది, సుచిత్ర అమ్మాయి. తను సుజాత అని చిరంజీవితో కూడా నటించింది. ఇప్పుడు జయం రవి వాళ్ళ అత్తగారు ఇక్కడ కింద అద్దెకు ఉండేవారు. అంతటి మహానుభావులు. ఒక పరిశ్రమ ఆ టైంలో కళాకారులకి విలువ ఉండేది, ఆత్మీయతలు కూడా ఉండేవి కదా. అలా నాకు ఎలాగంటే నేను విలువలు ఎలా చూశానంటే, వాణిశ్రీ లాంటి మహానటి ఆవిడ ఒక సావిత్రి తర్వాత వెలిగిన వెలుగు వేరు ఆవిడది. తర్వాత వీళ్ళందరూ జయసుధ వీళ్ళందరూ కదా. మా నాన్నగారు పోయిన తర్వాత నేను అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఇచ్చినప్పుడు ఫస్ట్ వెంపటి గారికి ఆయన భార్యకి నాకు తల్లి తండ్రిలాగా వాళ్ళకి ఇచ్చాం. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు వాణిశ్రీని అప్రోచ్ చేశాను. చేస్తే ఆవిడ ఒకటే మాట అంది, మా మూర్తి గారు, నేను ఐ డోంట్ వాంట్ టు సే నో, వై బికాస్ ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ వన్ జెంటిల్మెన్, దట్ ఈస్ యువర్ ఫాదర్. యు నో వై? ఎందుకు తెలుసా? చింతామణి నాటకంలో నాన్నగారు నటిస్తుండేవారు, చెప్పా కదా. మనో వాళ్ళ అమ్మ షహీద, ఆవిడ కొన్నిట్లో ఆవిడ చింతామణి. మా నాన్నగారు బెల్వమంగళుడు, ఈయన ఇది సుబ్బిశెట్టిగా నలరామూర్తి గారు, ఆ రోజుల్లో యాక్టర్. కొన్ని పర్టికులర్గా కావాలన్నప్పుడు రేలంగి గారు, ఆయన సుబ్బిశెట్టి. అసలు ఏమిటి ఆ నాటకం అలా ఉండే. నేను చూసా వెళ్ళి నాన్నగారితో, రేలంగి గారితో నేను ట్రావెల్ చేశా ట్రైన్లో, అది వేరే విషయం. వెళ్తే ఈవిడ ఒక మాట అంది, నేను చెలికత్త వేషం వేసేదాన్ని, మీ నాన్నగారిది ఏంటో. మా నాన్నగారు నాకు చెప్పారు, రత్నకుమారి అని అమ్మాయిరా, చాలా బాగుండేది, నల్లగా ఉండేది, తేనాంపేట దగ్గర గుడిసెల్లో ఉంటుంటే మేము వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళేవాళ్ళం స్టేషన్కి. ఆ రోజులు ఎవరికి కార్లు ఉండేవి కావుగా, ట్యాక్సీలో అలాగా. అప్పుడు నేను అంటుండేవాడిని, అమ్మ రత్నకుమారి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అంటే, ఏమిటానండి మీరు ఇలా అంటున్నారు, ఏమీ లేదండి చాలా కష్టపడుతున్నాను, ఎక్కడ ఏమీ ఆపర్చునిటీ లేవు. లేదమ్మా నీకు ఆ వర్చస్సు కనిపిస్తోంది, నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు చూడు అని అలా అంటుండేవాట మా నాన్నగారు మాటి మాటికి. మీ నాన్నగారు అన్న మాట నిజమైందండి నా జీవితం. నేను ఈరోజు తిరుగులేని ఒక హీరోయిన్ అయ్యా నేను. అందుకని నేను తప్పకుండా తీసుకున్నాను. లేకపోతే నేను తీసుకునేదల్లా రఘుపతి వెంకయ్య గారు అవార్డు, మహానటి సావిత్రి గారు అవార్డు తప్ప నేను సాధ్యంత వరకు అవార్డ్స్ ఎక్కువ తీసుకోను. కానీ నేను అన్నాను, ఇది మా అమ్మగారు అవార్డు మీకు ఇస్తున్నామండి అంటే, నాన్నగారు అమ్మగారైనా నాకు పర్వాలేదు, నువ్వు అమ్మగారు ఇస్తున్నారో నేను తీసుకుంటాను. ఇదే వేరెవరిదైనా వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి తీసుకుంటాను. అది నాన్నగారి యొక్క